ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నిద్ర అనేది ఎంత విలువైందంటే నిద్ర లేని వాళ్ళకే తెలుస్తుంది. చిన్నప్పుడు నిద్ర వచ్చినప్పుడు ప్రపంచాన్ని రాత్రే జయించాలి అనేసి రాత్రంతా తిరిగేసి మనకు నిద్ర పోగొట్టుకొని సినిమాలు చూసి ఫ్రెండ్స్తో టైం గడిపి నిద్ర వస్తూ ఉంటుంది, ముంచుకొస్తూ ఉంటుంది. కానీ మనం నిద్రపోం, మనం సాధించాలేదో అన్నట్లు నిద్ర వచ్చినప్పుడు దాన్ని బలవంతంగా ఆపుకొని నిద్ర ఆ సైకిల్ని చెడగొట్టుకుంటాం. ఏంటి సైకిల్? మన శరీరంలో ఒక సైకిల్ ఉంటుంది, సర్కేడియన్ రిథమ్. అంటే దినము చుట్టూ తిరిగే ఒక లయ అన్నమాట, సర్కేడియన్ రిథమ్. మనము మేలుకోవడం, పడుకోవడం, ఆ సిగ్నల్స్ రావడం లయబద్ధంగా జరుగుతుంది ఆ 24 గంటల సైకిల్లో. అది మనకు అర్థం కాక దాని ఇష్టం వచ్చినట్లు తుంచి తెంచి దాన్ని పాడు చేసి దాన్ని ఒక రకంగా ఆడుకొని మనం మన సైకిల్ని డిస్టర్బ్ చేస్తాం. ఏది? నిద్ర సైకిల్ని. మన బాడీ ఏం చేస్తుంది? కొన్నాళ్ళు గమనిస్తుంది, చూద్దాం, అడ్జస్ట్ అవుదాం, ఏం చేస్తారో ఈయన అని చెప్పి కొంచెం ట్రై చేస్తుంది అనమాట. కొన్నాళ్ళ తర్వాత మన వల్ల కాదు ఇది, ఈయన మారేటట్లేరని ఆ సైకిలే మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మామూలుగా మనకు 10కి ముంచుకొచ్చి నిద్ర వస్తూ ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం దాన్ని ఎట్లా తయారు చేస్తామంటే అసలు ఆ టైంకి నిద్ర ఛాయలకు కూడా రాదు. ఆ టైంలో ఏమైపోతుంది? మళ్ళీ 11కి 12 నిద్రపోవాలని ఉంటుంది. ఎవరు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, మనకు పని లేదు, నిద్ర కావాలి మనకు. రాదే. ఎందుకు రాదు? వచ్చినప్పుడు చెడగొట్టుకున్నాం, ఆ సైకిల్ని తుంచాం కాబట్టి రాదు. మరి ఎలా? కాబట్టి తెలుసుకోవడం ముఖ్యం. దీనికి ఒక సైకిల్ ఉంటుంది, దీన్ని చెడగొట్టకూడదు. చెడగొట్టి దాన్ని తెలుసుకోవాలి, తప్పు సరిదిద్దుకోవాలి. ఇవి తెలుసుకుంటే ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెడతాం మనం. ఈ నిద్ర అనేది మామూలుగా రావడానికి కొన్ని సిచ్యువేషన్స్, సందర్భాలు ఉండాలన్నమాట. ఏంటి? రాత్రిపూట కొంచెం చీకటి అవుతుంది, పగలు వెలుతురు అవుతుంది. ఈ వెలుతురు చీకటి ఆ తేడాని మనం కొంచెం గౌరవించాలి. రాత్రిపూట మనం ఏం చేస్తాం? లైట్లంతా వేసి పెట్టేస్తాం, విపరీతమైన లైట్స్ ఉంటాయి. దాంతోపాటు సెల్ ఫోన్లు, దాని మీద టీవీలు, దాంతో ఇంకా వేరే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఐప్యాడ్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకు బ్రెయిన్కి ఏం చేస్తాయంటే లైట్ని ఇవ్వడమే కాకుండా ఒక రకమైన లైట్ని ఇస్తాయి. ప్లస్ మనకు అవి చూస్తుంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. నిద్ర ఎందుకు మనకు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అసలు ఏం బాగుంది ప్రోగ్రాము అనుకుని రాత్రంతా చూస్తుంటారు. ముందు కాలంలో కనీసం టీవీలు మనకు 10 o'clock అంతా క్లోజ్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదే, 24 గంటలు, వీలైతే దానికంటే ఎక్కువ మీకు ప్రోగ్రాంలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అవి ఒకదాని మించి ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంతో నిద్ర అనే ఆలోచనే రాదు. ఇంకా చూస్తున్నాం, అది అబ్బో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతూ ఉంటారన్నమాట. నిద్ర ఎక్కడికి వస్తుంది? రాదు. లక్కీగా ఎవరికైనా నిద్ర వస్తే పర్లేదు, కానీ చాలామందికి దీనివల్ల నిద్ర తగ్గిపోతుంటుంది. ఇంకోటి, టీలు, కాఫీలు యాక్చువల్గా చెడ్డ కాదు. మార్నింగ్ టైంలో కాఫీ తాగితే మంచిది. యాక్చువల్గా కాఫీ, బ్లాక్ కాఫీ మంచిది, మిల్క్ వేసుకుంటే పర్వాలేదు. ఈ కాఫీ ఏం చేస్తుందంటే మన మెదడులో అడినోసిన్ అనే కెమికల్ని తగ్గించేస్తుంది. ఇది తగ్గించేసినప్పుడు మన మెలకు వస్తుంది. ఏంటి అడినోసిన్? మన బ్రెయిన్లో జరిగే కొన్ని క్రియలంతా దానికి ఫలితంగా ఈ అడినోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అడినోసిన్ ఒక లెవెల్కి బిల్డప్ అయిపోయిన తర్వాత అది మెదడుకు కొంచెం కూల్ అయ్యి నిద్ర వస్తుంది అనమాట. ఆ లెవెల్ కావాలి మనకు, చాలామందికి ఇది కావాలి, మెజారిటీకి. సో ఈ అడినోసిన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో కాఫీ ఏం చేస్తుందంటే ఈ అడినోసిన్ ఏదైతే రిసెప్టార్ మీద పనిచేస్తుందో దాని మీదే కాఫీ కూడా పనిచేస్తుంది. కాబట్టి అడినోసిన్ని దాని రిసెప్టర్కి అతుక్కోనివ్వదు, కాఫీ ఆపుతుందన్నమాట. అందుకని నిద్రను బ్రేక్ చేస్తుంది. సో మార్నింగ్ తీసుకుంటే పర్లా, మనం మేలుకోవాలి కాబట్టి. కానీ రోజంతా బిల్డ్ అయిన అడినోసిన్ ఉంటుంది. మన సాయంత్రము, రాత్రి కాఫీ తాగుతాం. ఏమవుతుంది? అది అడినోసిన్ దాని పని చేయకుండా ఆపేస్తుంది. అప్పుడు నిద్ర తగ్గిపోతుంది. ఈ విషయం తెలియక చాలామంది ఇంకో కాఫీ అంటుంటారు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి కాఫీ తాగినా నిద్ర వస్తుంది. ఎందుకు? ఈ అడినోసిన్ రిసెప్టార్తో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి. అందరికీ ఒకటి కాదు, చాలా తక్కువ మందికి ఆ విధంగా అదృష్టం ఉంటుంది. చాలామందికి నాలాంటి వాళ్ళు దురదృష్టవంతులు, ఎందుకంటే కాఫీ తాగితే నిద్ర రాదు. అది తెలిస్తే నా సలహా ఏంటంటే పొద్దున 10 వరకు కాఫీ ఓకే, మరీ ఎవరన్నా ఫోర్స్ చేస్తే 12కి ఓకే. దాని తర్వాత వద్దంట కాఫీ కానీ టీ కానీ. ఇది బ్లాక్ టీ, కాఫీ. కానీ మీకు ఏదైనా వేడిగా తాగాలనుంది, రాత్రిపూట తాగాలనుంది అనుకోండి, క్యామోమైల్ అనే హెర్బల్ టీ ఉంటుంది, చాలా మంచిది. వేడిగా ఉంటుంది,
పెద్ద టేస్ట్ ఉండదు కానీ ప్లెజెంట్గా ఉంటుంది. అది తీసుకుంటే మనకు రిలాక్స్ అయ్యి మంచి నిద్ర వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే కొందరికి మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా నిద్ర ఉండదు. అలాంటి వాళ్ళకు మెగ్నీషియం ఇస్తే నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది నా సలహాగా కాకుండా మీ డాక్టర్ని సంప్రదించి తీసుకోండి. ఇంకొందరికి నిద్ర రాదు. ఎందుకు రాదు? రోజంతా కూర్చుని చేసే పని ఉంటుంది, మళ్ళీ వెళ్ళి పడుకుని వెంటనే నిద్ర కావాలి అంటారు. అలా ఎలా వస్తుంది? దానికి విలువ ఉంటుంది. మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఎక్సర్సైజ్ చేస్తే శరీరం కరెక్ట్ విధంగా అలసిపోయి నిద్ర వస్తుంది. కొందరు నేను ఇంత అలసిపోయి ఇంత పని చేశాను కదా అంటారు. ఆ పని వల్ల మీకు నిద్ర అయితే రాదు, అలసి అయితే పోతారు. ఎందుకు? అది నిద్రకు కావాల్సిన కరెక్ట్ అలసట కాదది. దానికి తగ్గ అలసట వేరే. అది పొద్దున మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ విధంగా వస్తుంది. సాయంత్రం పూట చాలామంది పంచాయతీ పెడతారు, రచ్చబండకి వెళ్తారు. ఏది? అన్ని డిస్కషన్లు, విపరీతమైన సీరియస్ డిస్కషన్లు, ఇది అది అన్నీ అప్పుడు పెడతారు. దయచేసి వద్దు. మైండ్ హీట్ ఎక్కుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి మీ హాట్ డిస్కషన్స్ని పోస్ట్పోన్ చేయండి. మరి గుర్తుండదు కదా అంటారు. రాసుకోండి. మీరు ఏమేమి డిస్కస్ చేయాలనుకుంటారో అన్నీ ఒక నోట్బుక్లో పడుకునే గంట ముందు రాసుకొని రేపటికి డిస్కస్ చేద్దాం అనుకుని పడుకోండి. మీ మైండ్కి ఒక క్లోజర్ వస్తుంది. ఓకే, నేను ఈ పనికి ఒక ప్లాన్ వేసాను అనుకుంటే మీ మైండ్ పడుకుంటుంది. ఎందుకు నిద్రపట్టే చాలామందికి అనుకుంటే పడుకున్న తర్వాత నిన్న జరిగింది, రేపు జరగబోయేది గుర్తొస్తుంది. నిన్న జరిగిన దానివల్ల యాంగ్జైటీ వస్తుంది, నిన్న జరిగిన దానివల్ల డిప్రెషన్ వస్తుంది, రేపు జరగబోయే దానివల్ల యాంగ్జైటీ వస్తుంది. కాబట్టి నిన్న జరిగిన దానికి సొల్యూషన్ కానీ రేపు జరగబోయే దానికి ప్లాన్ కానీ ముందే రాసుకుంటే ఓకే, నాకు ఒక మార్గం ఉంది, తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారనుకోండి, నిద్ర పట్టే ఛాన్స్ ఉంటుంది. అలాగే నిద్ర పట్టకపోతే రాత్రి పూట బెడ్ మీద పడుకుని ఉంటారు. పడుకునే ఉండుకొని నిద్ర లేకపోతే నిద్ర పట్టకపోతే కింద టేబుల్ దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని చదివేసి మళ్ళీ వెళ్ళి పడుకోండి. అంతేగాని అక్కడే పడుకుంటే నిద్ర అయితే రాదు. ఇంకోటి ఏంటంటే పొద్దున చన్నీళ్ళతో స్నానం చేయండి, పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయండి. ఇవి చేశారనుకోండి నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది. ఇవి చేస్తే మీకు నిద్రకి ఇబ్బంది ఉండదు. నేను నిద్ర గురించి కంప్లీట్గా చెప్పడం ఈ వీడియోలో పూర్తిగా పాసిబుల్ కాదు కాబట్టి ఈ మాత్రం విషయాలు తెలుసుకుంటే మీకు నిద్ర గురించి కొన్ని అవగాహన వచ్చి దాంతో నిద్ర పట్టే ఛాన్స్ ఉంటుంది.